హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మా యానివర్సరీ రోజు కేక్ కటింగ్. నైట్ మూవీకి వెళ్ళి వచ్చేసరికి 9:30, 10 అట్లా అయింది. ఆ టైంలో పిల్లలు ఆర్డర్ పెట్టినారు కేక్. పిల్లలు ఎవరు లేరు కదా, ఇద్దరు లేరు కదా, హాస్టల్లో ఉన్నారనేసి మేమేం కేక్ అదేం తెచ్చుకోలే. వాళ్ళు లేకుంటే ఏం చేసుకుంటాం చెప్పండి. కానీ పిల్లలు లేదు, వినలేదు. మేము వీడియో కాల్లో ఉంటాం, చేసుకోండి అని మాకు తెలియదు అసలు. మేము మూవీకి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత కాల్ చేసి చెప్తున్నారు అనమాట, కేక్ ఆర్డర్ పెట్టినాము వస్తుంది అనేసి. ఎందుకురా అంటే ఇంకా లేదులే ఫస్ట్ కట్ చేయనంటే, మీరు లేరు కదా ఎందుకని ఈయన కూడా, మా వారు కూడా అడిచినాడు. లేదులే మేము వీడియో కాల్ చేస్తామని చెప్పి ఇంకా చేసినారా. అదే ఇక్కడ మేము కాల్ చేస్తున్నాం. 10:30 ఆ టైం ఏమో. ఇంకా పిల్లలు అంటే దీనికోసమనే వెయిట్ చేస్తున్నారులేండి, పడుకోకుండా. పిల్లల్ని ఇద్దరిని ఆన్లైన్లో పెట్టుకొని మేము కేక్ కటింగ్ చేసినాం అనమాట. అదే ఇక్కడ జరుగుతుంది. అప్పుడు వచ్చింది కేక్. ఇంకా వంట చేసుకోవాలి. వంట లేదులే, ఉందిలేండి. మధ్యాహ్నం చికెన్ అది చేసినాను కదా, ఇంకా అదే వచ్చినాము. ఇప్పుడు వచ్చిందనమాట. చూడండి, వచ్చేసినారు లైన్లోకి పిల్లలు ఇద్దరు. ఇంకా కనిపిస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాం అన్నమాట. అంటే వాళ్ళకి కటింగ్ చేసేది కనిపించాలి కదా, అందుకోసం ఎక్కడ పెడితే బాగుంటుంది. మళ్ళీ ఏమో వీడియో మన యూట్యూబ్లో కూడా పెట్టుకోవాలి కదా, అందుకోసం పాప ఫస్ట్ నీ ఫోన్లో రికార్డింగ్ చేసుకో, డాడీ ఫోన్లోంచి మాకు వీడియో కాల్ చేయని చెప్తే ఇంకా సర్లేని ఆల్రెడీ నా ఫోన్ పెట్టేసుకున్నా. ఇంకా వాళ్ళ డాడీ ఫోన్లోంచి వీడియో కాల్, ఇద్దరు లైన్లో ఉన్నారు. ఇంకా కేక్ కనపడకుంటుంది, కనిపించేలాగా పెట్టమ్మా అని చెప్తా ఉంది. నువ్వు చేతితో పట్టుకుంటే కదులుతుందిలే, మీకు కటింగ్ చేసేకి, అదే కేక్ కట్ చేసేకి నీకు రాదు, అందుకే ఫోన్ ఒక చోట పెట్టేయి అని చెప్తా ఉంది. పెట్టుకుంటలేమ్మా అంటే వద్దు అంటుంది. వద్దు, ఒక చోట పెట్టేయి, కదలకుండా మేము చూస్తాము అని చెప్తున్నారనమాట. పిల్లలు ఇద్దరు ఉన్నారు లైన్లోనే. ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు వాళ్ళ డాడీ కూడా. పెట్టేసినాను అక్కడ, చైర్ పెట్టేసి చైర్లో ఎదురుగా పెట్టినా అనమాట. కనిపిస్తూ ఉందా అంటే కనిపిస్తూ ఉంది అంటున్నారు. ఇంకా ఎంతైనా పిల్లలు మనకు అట్లా తెస్తే ఎంత హ్యాపీ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. అంటే ఈవినింగే తేవాలనుకున్నారంట, కాకపోతే మేము అసలు మూవీకి వెళ్ళే ప్లాను, ఒకసారి మార్నింగ్ ఒకసారి వెళ్దామా అంటే ఏం అనలేదు. సరే ఆయనకి ఏమైనా బయటికి వెళ్ళే పని ఉందేమో, నేను కూడా ఏం అడగల. ఈవినింగ్ అప్పుడప్పుడు సడన్గా ఇంకా పద అనేసి రెడీ అయ్యి వెళ్ళిపోయినాము. అందుకోసం పిల్లలు కూడా చెప్పలే. మూవీకి వెళ్ళినాక అక్కడ చెప్పినాను వాడు ఎట్లా మూవీకి వచ్చినాము అనేసి. ఇంకా అందుకోసం తెలీదు వాళ్ళకు కూడా పాపం, లేకుంటే ఈవినింగే బుక్ చేయాలని అనుకున్నారంట. మాది సడన్ ప్లాన్ కదా, ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతైనా మన అదే ఏం చెప్పాలి, నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. పిల్లలు ఉంటే ఇంకా బాగుంటుంది. పిల్లలు ఉంటే మాత్రం ఉన్న ఇయర్ మాత్రం ఖచ్చితంగా కేక్ తెస్తారు, కట్ చేసుకుంటాం. పిల్లలు లేకపోతే ఓకే, జస్ట్ టెంపుల్కి అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ టెంపుల్ అయితే వెళ్తాం. ఇంకా మా వారు చాకుతోనే తినిపిస్తున్నారు నాకు. చేతితో పెట్టంటే ఆ పెట్టంట. ఆయనకి కేక్ పట్టుకున్న జిడ్డు నచ్చదు అనమాట ఆయనకి. మా ఆయన ఎంత నీట్నెస్ అంటే ఇంకా నేను చెప్పకూడదులేండి, అంత నీట్నెస్. ఇంకా అక్కడ పిల్లలకు పెడుతున్నాడు. టెంపుల్కి వెళ్తాము ఖచ్చితంగా. ఇట్లా ఏమన్నా స్పెషల్గా వండుకుంటాము ఇంట్లో, అంతేగాని సినిమా అంటే అదే రేర్. స్టార్టింగ్లో అయితే బాగా వెళ్ళేవాళ్ళంలేండి, పెళ్ళైన కొత్తలో అయితే మూవీస్కి బాగా వెళ్తాము. ఇంకా ఇప్పుడు తగ్గిపోయిందిలేండి, బిజీ అయిపోయినాం కదా, బిజీ లైఫ్ అయిపోయింది మాకి. ఆయన బిజీ అయిపోయినాడు, నేను ఇంకా బిజీ అయిపోయినా. ఎక్కడ సినిమాలు షికార్లు చేసేంత టైం ఎక్కడ ఉంటుంది. ఇంక ఈరోజు మాత్రం ఫుల్ క్లోజ్ చేసేసుకొని ఇంట్లోనే ఉన్నాంలేండి. ఒక్కరోజన్నా, ఎప్పుడు పనులే కదా, ఒక్కరోజన్నా హ్యాపీగా స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళలేదు.
ఇంట్లోనే ఉన్నామన్నమాట. ఈవినింగ్ అదే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి బయట టిఫిన్ చేసేసి వచ్చేసినాము. మా వారు చూడండి అసలు ఎంత డీసెంట్గా ఉంటాడో, అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంటాడు. ఇటు చేస్తే మాకు ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసి ఇంతకు డబల్ ఓవర్ యాక్షన్ చేస్తామన్నమాట. మేము మంచిగా ఉండే వాళ్ళను ఇట్లా ఎంకరేజ్ చేస్తుంటాడు. ఎంకరేజ్ అనొచ్చా, రెచ్చగొడుతున్నాడు మమ్మల్ని. ఇంకా పిల్లలు ఆగుతారా, పడి పడి నవ్వుతున్నారు. ఇక్కడ చూసేయండి. ఇంకా యాజ్ యూజువల్ మన పనులు మనకు ఉండనే ఉంటాయి కదా, ఇంకా అంతే ఇట్లానే ఉంటుంది అనమాట. చాలాసేపు వీడియో కాల్లోనే ఉండి కేక్ కటింగ్ చేసేంత వరకు కూడా పిల్లలు వీడియో కాల్లోనే ఉన్నారు. మంచిగా మాట్లాడుకుంటూ ఇంకా వాళ్ళతో హ్యాపీగా చాలాసేపు బాగానే గడిపేసినాంలేండి. పక్కన ఉంటే ఇంకా మంచిగా ఉండు, జోకులు వేసుకుంటూ. ఇంకా మేము ముగ్గురం ఉంటే ఇంకా కుళ్ళు జోకులే ఉంటాయి కదా, అట్లా ఇంకా బాగా జోకులు వేసుకుంటాం అన్నమాట. నాతో వాడు పాప ఉన్నారంటే ఫుల్ ఫన్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళిద్దరు ఉంటే కూడా ఇన్ని జోకులు ఉండవు. మేము ముగ్గురం ఉంటేనే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అది మా ముగ్గురికే సొంతం, అంతే. ఇట్లే ఉంటుంది అన్నమాట. చూడండి, చెయ్యితో అసలు టచ్ చేయట్లేదు. చెయ్యి తాకితే ఇంకా మనకు నచ్చదన్నమాట. చాలా నీట్నెస్ లేండి, చాలా అంటే చాలా నీట్నెస్. ఇట్లా ఎంతమంది ఇట్లా చేసుకున్నారు ఏంటి నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి నాతో అయితే. ఇంకా మ్యాక్సిమం మేము స్టార్టింగ్ నుంచి కూడా కేక్ అది లేకపోయినా సెలబ్రేషన్ ఈ డే అంటూ మంచిగానే కొత్త బట్టలు కట్టుకోవడం కంపల్సరీ ఇద్దరం. ఆయనకున్నా లేకున్నా నేనైతే ఖచ్చితంగా కట్టుకుంటా, ఆయనకు కూడా తెచ్చుకుంటాడులేండి. ఇంకా ఇవైతే కంపల్సరీ చేసుకుంటుంటాం అన్నమాట. ఇంకేమో చేసుకోవాలి కదా, ఇది కూడా మంచిగా ఒక సెలబ్రేషన్ లాగా. పిల్లల బర్త్డేలు కూడా బాగానే చేస్తాం, కాకపోతే ఇంకా వీళ్ళు హాస్టల్ పోయినా నుంచి కూడా వాళ్ళు అక్కడ నేను ఇక్కడ అన్నట్లు ఉంటుంది. ఇక్కడికి పోయినా ఉన్నారంటే కన్నా ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తాము, కుదిరితే కేక్ తీసుకుంటాం. కేక్ అంటే ఖచ్చితంగా ఏం కాదు కానీ టెంపుల్ అయితే కంపల్సరీ వెళ్ళేసి వస్తాము. టెంపుల్కి వెళ్ళి ఇంకా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏదన్నా బయట నుంచి తెచ్చుకోవడమా, ఇంట్లో చేయడమా, అది ఒకటి ఏదో ఒకటి అయితే చేస్తాము. అది మాత్రం ఇంకా మేము నాన్ వెజ్ తినాలని అదే ఆ రోజు ఏమన్నా ఉంటే కానీ అది కూడా తెచ్చుకొని ఇంట్లో బిర్యానీ పిల్లలకు నేను చేస్తేనే బిర్యానీ కానీ ఇట్లా నాన్ వెజ్ ఏదన్నా కానీ. ఎందుకంటే హాస్టల్లో ఉండి బయట ఫుడ్ తిని వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అన్నమాట. ఇంకా అందుకోసం ఇంటికి వస్తే నేనే చేయాలంటారు. ఇంకా మా వారికి ఇంకా అప్పటికి చాలా అయిపోయింది, ఇంకా ఆయన వెళ్ళిపోయినాడు పక్కకి. నేను మాత్రం ఇంకా మాట్లాడుతూనే ఉన్నా పిల్లలతో. చాలాసేపు ఉన్నారులేండి, మంచిగా నవ్వుకుంటూ బాగా ఫుల్ హ్యాపీనమ్మా ఖుషీనమ్మా అని అడుగుతున్నారు. నేను అడగాలి కదా పిల్లల్ని వాళ్ళకి తెచ్చి, కానీ పిల్లలు తెచ్చినారు కాబట్టి వాళ్ళు బాగా ఫుల్ ఎంజాయ్ చేసినారా ఈరోజు, సినిమా పోయొచ్చినారు మాకు చెప్పకుండా అనేసి ఇక అదే మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇద్దరం. ఇంకా ఇక్కడ ఇద్దరు కాదు ముగ్గురం, పిల్లలు కూడా ఉన్నారు కదా. ఇంకా ఆయన ఎక్కువసేపు నేనే సోది పెట్టుకుంటుంటాను కానీ పిల్లలతో ఆయన ఎంతవరకు అవసరం అంతవరకు చెప్తానులే. మా ఆయన డీసెంట్ సైలెంట్ అన్నీ అని. నేను అట్లా కాదు, ఎప్పుడు పిల్లలతో ఫుల్ జోక్గా ఉంటుంటాను అనమాట. వాళ్ళు కూడా నాతోనే బాగుంటారు. ఇక్కడ మళ్ళీ కట్ చేస్తున్నాను నేను, అంటే కట్ చేసుకొని తింటున్నాను, తినుకుంటూ మాట్లాడుతున్నాను. మాకు చెప్పనేలా నువ్వు సినిమా పోయినది, లేకుంటే ఈవినింగే తెప్పించేవాళ్ళము అనేసి చెప్తున్నారనమాట. సాయంత్రం అంటే బాగుండు కదా, ఇంకా నైట్ అయిపోయింది. కేక్ కూడా ఎవరికి ఇవ్వాలరా అంత కేక్ అంటే ఇంక మార్నింగ్ ఇచ్చేసేయి ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి. ఇంక నైట్ అంటే ఎక్కడ ఇస్తావు, ఇవ్వలేవు కదా. అదేంది 10:30 అయిపోయింది, అప్పటికి అందరూ పడుకొని ఉంటారు, ఇంకెందుకులే మార్నింగ్ ఇచ్చేసేయంటే సరేలే అనేసి. ఏదైనా పిల్లలు ఉంటేనే మనకు ఏం చేసుకున్నా ఏం తిన్నా ఏ సెలబ్రేషన్ అయినా బాగుంటుంది కదా. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేయండి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియో కంటిన్యూగా చూడట్లేదబ్బా, స్కిప్ చేసేస్తున్నారు, లైక్లు అస్సలు ఇవ్వట్లేదు. ఒక లైక్ ఇస్తే, వీడియో స్టార్ట్ చేసిన వెంటనే ఒక లైక్ అయితే ఇచ్చేయండి, బాగుంటుంది కదా లైక్ ఇస్తే.
వెంటనే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడు మొత్తం వీడియో చూస్తే బాగుంటుంది, మీకు కూడా అర్థమవుతుంది అనమాట. నేను వీడియోలో ఏం పెట్టినా అనేది తెలుస్తుంది అనమాట. అందుకోసం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఇది జస్ట్ మేము ఎట్లున్నాము ఏంటి అని మీకు చెప్తున్నా. అంటే పెద్ద ఇన్ఫర్మేషన్ వీడియో అయితే కాదు. మా యానివర్సరీ రోజు ఎలా జరిగింది ఏంటి అన్నీ షేర్ చేసుకుంటున్నా కదా, ఇది కూడా చేసుకోవాలి కదా. పెడదామంటే రోజు రోజు లేట్ అవుతానే ఉందన్నమాట. ఇప్పటికి కుదిరింది ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.